హాయ్ పీపుల్, వెల్కమ్ టు ఒక చిన్న ఆశ. ఇంకో ఎపిసోడ్తో మీ హార్ట్ని టచ్ చేయడానికి వచ్చేసా. లాస్ట్ ఎపిసోడ్లో రవికి ఒక అన్నోన్ లెటర్ దొరికింది, కానీ అది స్టార్టింగ్ మాత్రమే. నెక్స్ట్ మండే ఒక గవర్నమెంట్ స్కూల్. లంచ్ బెల్ రింగ్ అయింది. అందరూ లంచ్ బాక్సెస్ ఓపెన్ చేస్తున్నారు, కానీ ఒక్క అమ్మాయి మాత్రం సైలెంట్గా బెంచ్ మీద కూర్చుంది. ఆ అమ్మాయి పేరు నిహారిక. మార్నింగ్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి. మార్క్స్ తక్కువ వచ్చాయి. అందరూ కంపేర్ చేశారు. ఫ్రెండ్స్ కూడా నువ్వు ఇంకా బాగా చదవాలి అని చెప్పారు. ఆ మాటల్లో తనకి తనే కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోయింది. లంచ్ టైం. నిహారిక స్లోగా బాక్స్ ఓపెన్ చేసింది. ఫుడ్ పైన ఒక స్మాల్ లెటర్ ఉంది. ఇదేంటి అని సర్ప్రైజ్ అయింది. లెటర్ ఓపెన్ చేసి చదివింది. నీ వాల్యూ నీ మార్క్స్ డిసైడ్ చేయవు, నీ కరేజ్ డిసైడ్ చేస్తుంది అని ఉంది. ఆ వర్డ్స్ చదివిన వెంటనే తనకి తెలియకుండా స్మైల్ వచ్చింది. స్కూల్ అయ్యాక ఇంటికి వెళ్ళాక అమ్మని అడిగింది, అమ్మ ఆ లెటర్ నువ్వే పెట్టావా అని అడిగింది. అమ్మ కన్ఫ్యూజన్తో, లెటరా? నేనేం లెటర్ పెట్టలేదు అంది. నిహారిక షాక్. అయితే ఎవరు పెట్టారు? అదే టైంలో టీవీలో ఒక స్మాల్ న్యూస్. ఒక స్కూల్ స్టూడెంట్ లంచ్ బాక్స్లో అన్నోన్ లెటర్ దొరికింది. రవి టీవీ చూస్తూ సడన్గా లేచాడు. అంటే నేను ఒక్కడనే కాదు. ఆ నైట్ రవి ఫస్ట్ టైం ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఈ లెటర్స్ ఎవరు రాస్తున్నారో నేను కనుక్కుంటాను. రవి రూమ్ విండో నుంచి దూరంగా ఒక టీ స్టాల్ కనిపిస్తుంది. అక్కడ ఒక పర్సన్ ఆ టీ స్టాల్ టేబుల్ మీద ఆ లెటర్ పెట్టాడు. ఒక లెటర్ ఒక లైఫ్ని మార్చింది. ఇప్పుడు ఇంకో లెటర్ ఎవరి కోసం వెయిట్ చేస్తుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. టు బీ కంటిన్యూడ్. బై బై పీపుల్.